హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనీ మంత్ర సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక వీడియో అయితే చూశాను. మీరు సూర్యుని ఎదురుగా నిలబడి ఈ పదాలు 11 సార్లు చెప్తే మీరు ఊహించినంత డబ్బు వస్తుంది అని చెప్తారు. ఇది ఎంతో హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం సూర్యుని ముందు నిలబడి 11 సార్లు 15 సార్లు 20 సార్లు అని చెప్తే డబ్బులు రావు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం. లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు మీ యాక్షన్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. ఇలా మనం మానిఫెస్టేషన్ చేస్తే బాగానే ఉంటుంది. మానిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ యాక్షన్ అంటే మీరు ఏదో ఒక బిజినెస్ చేయటమో ఏదో ఒక పని చేయకపోతే దానికి మీకు డబ్బులు రావడం అనేది ఎంత మాత్రం జరగదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలంటే మీరు దానికి యాక్షన్ అనేది జోడించాలి. 100% యాక్షన్ లేకపోతే మీరు అనుకున్నట్టు విధంగా ఇలా అఫర్మేషన్స్ చేస్తూ ఇంకా ఏదో జపాలు చేస్తూ ఇంట్లో కూర్చొని పదే పదే డబ్బు సంపద ఐశ్వర్యం అనుకుంటే కూడా ఏమవ్వదు. సో యాక్షన్ అనేది మనకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నటువంటి అనేక మంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, కాకపోతే దానితో పాటు మీకు యాక్షన్ అనేది జోడించాలనేది కూడా చెప్తే బాగుంటుంది. ఇది మిస్గైడ్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా చేస్తే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది అని చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. దాంతోపాటు సోమరితనంగా ఉండి ఇలా మనం మానిఫెస్టేషన్ చేసుకుంటే సరిపోతుంది అనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం రెమెడీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తామంటే మనం కొన్నిసార్లు ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం ఉండటం వల్ల ఏంటంటే అది నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని పాజిటివ్గా మన మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి కొన్ని రెమెడీస్ వాడతాం, అది కరెక్టే. ఆ రెమెడీస్ వాడటం వల్ల మీ యొక్క బిలీఫ్ సిస్టమ్, మీ థాట్ ప్రాసెస్ అనేది స్ట్రాంగ్గా ఉండి మీరు చేస్తున్న పనిలో ఫోకస్ పెడుతూ నేను ఈ రెమెడీస్ వాడుతున్నాను కాబట్టి నాకు 100% జరుగుతుంది అనే ఒక బలమైన సంకల్పం పెట్టుకోవడానికి కూడా రెమెడీస్ మాత్రం ఉపయోగపడతాయి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు వర్కౌట్ అవ్వాలి అంటే మీరు 100% దాంతో పాటు మీరు యాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి. మీరు చేస్తున్న పనికి నెక్స్ట్ ఏంటి అనేది దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే మీ యొక్క కోరిక అనేది 100% నెరవేరుతుంది. డబ్బు పరంగా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. దానికి మీరు లా ఆఫ్ యాక్షన్ అనేది తోడు చేయాలి. లా ఆఫ్ యాక్షన్తో పాటు లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ యాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు మానిఫెస్టేషన్ చేయండి, బాగానే ఉంటుంది. మనీ మంత్రానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు చూస్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏంటంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, అనేక మెడిటేషన్లు చేస్తున్నాను, ఎంతో మంది గురువులు చెప్పినటువంటి అన్నీ చేస్తున్నాను, అవ్వట్లేదు అనేది ఒకటి ఉంటుంది. చాలా మంది చెప్తున్నటువంటి ఈ కామెంట్ అయితే నేను చూస్తూ ఉంటాను. సో దానికి మీరు కంపల్సరీగా యాక్షన్ అనేది తోడవ్వాలి. మీరు ఎవరినైనా అడగండి, వితౌట్ మీరు వర్క్ చేయకుండా డబ్బు రావడం అనేది అసాధ్యం ఈ నేచర్లో. ఈ నేచర్ ఎప్పుడైతే మనకు ప్రకృతి, ఈ విశ్వము మనకి ఎప్పుడు డబ్బు ఇస్తుంది అంటే మీరు ఏదో ఒక పని చేస్తే మాత్రమే దానికి మనకు రిజల్ట్గా బై ప్రోడక్ట్గా మనకు డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఇది 100% నిజం. సో డబ్బు అంటే నాకు పని దొరకట్లేదు, నేను ఏం పని చేయాలి? పని చాలా ఉంటుంది. మీ చుట్టుపక్కలే మీకు పని అనేది చాలా ఉంటుంది. మీరు చేస్తున్న బిజినెస్లో ఇంకా గ్రోత్ పెంచుకోవడానికి చూడండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు మీరు చేస్తున్నందువల్ల, మానిఫెస్టేషన్ చేస్తున్నందువల్ల యూనివర్స్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనేది వాస్తవం. ఇది నిజం. యూనివర్స్లో జరిగేది ఇదే. మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఈ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది. ఇక మీరు పని అనేది చేయకుండా మామూలుగా ఒక మెడిటేషన్ చేస్తున్నాం కదా, నాకు డబ్బు ఎక్కడి నుంచి అయినా వచ్చేస్తుంది అనేది మాత్రం అవ్వదు. ఇదొక్కటి గుర్తు పెట్టుకొని మీరు ఏదైనా సరే, మీరు ఏ పని చేస్తున్నా సరే, ఉద్యోగం చేస్తున్నారా, నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూడండి.
నెక్స్ట్ ఏం పని చేయాలి, పార్ట్ టైం కానీ చూడండి. ఆ విధంగా ముందుకు వెళ్తే మీరు 100% సక్సెస్ అవుతారు. జాబ్ చేస్తున్న వాళ్ళు అంటారు, నేను జాబ్ చేస్తున్నాను, నాకు శాలరీ ఇంతే వస్తుంది కదా, ఇంకా నేను కోటీశ్వరుని అయ్యేది ఏముంది అని. జాబ్ చేస్తున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ సక్సెస్ అయ్యి ఆ జాబ్ని వదిలేసి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాటిని మీరు పాజిటివ్ వేలో థాట్ చేయాలి. అనేక అవకాశాలు అయితే మీకు ముందుకు వస్తూ ఉంటాయి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు, మానిఫెస్టేషన్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీకు అనేక అవకాశాలు అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఆ విశ్వంతో మీరు కనెక్ట్ అవుతున్న కొద్దీ మీ యొక్క ఆ వస్తున్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తే మీరు 100% సక్సెస్ అయ్యి కోటీశ్వరులుగా అవటం అనేది పక్క. అంతేగాని ఏమి చేయకుండా మెడిటేషన్ చేస్తూ, మేనిఫెస్టేషన్ చేస్తూ, అనేక బుక్స్ చదువుతూ, అనేక వీడియోస్ చేసుకుంటూ పోతే ఏమీ అవ్వదు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ యాక్షన్ అనేది చేస్తేనే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా రెమెడీస్ విషయానికి వస్తే యాంకర్కి సంబంధించినటువంటి ఈ ధనాకర్షణకి యాంకర్ అనేది లంగర్ అంటాం మనం తెలుగులో. ఈ యొక్క రెమెడీ అద్భుతమైన రెమెడీ అని మనం చెప్పొచ్చు. మీరు అనేక వీడియోస్లో మనీ సబ్జెక్ట్కి చెప్పేటటువంటి గురువులు అందరూ చెప్పే ఏకైక బెస్ట్ రెమెడీ యాంకర్ది. అది స్టిక్కర్ రూపంలో కావచ్చు, యాంకర్ లాకెట్ రూపంలో కావచ్చు, మనకు వెహికల్స్ కి పెట్టుకునే స్టిక్కర్ కావచ్చు, ఇలాంటివి. ఈ రెమెడీస్ యూజ్ చేయటం వల్ల మీ యొక్క బిలీవ్ సిస్టమ్, మీరు ఆలోచించే మీ యొక్క మానిఫెస్టేషన్ యొక్క పవర్ అనేది పెరిగి మీరు కోరుకునే విధానం, విశ్వంతో కనెక్ట్ అయ్యే విధానంలో మీకు తోడ్పడుతుందని చెప్పి ఈ రెమెడీస్ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టిక్కర్స్ కానీ, లాకెట్ కానీ, వెండి లాకెట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మీకు ఆ యొక్క వివరాలు తెలియజేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అపోహలు తొలగించడానికి మీకు అనేక వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.